హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ ఎకానమీలో కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో ఇండియన్ ఎకానమీ అనేది మనకి సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ అన్నింటికి ఉపయోగపడుతుంది. అలాగే మనకి కమింగ్ డేస్లో మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ ఉన్నాయండి. సో దానికి సంబంధించి మనం ఎకానమీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం. ఒకవేళ ఎవరికైనా సరే పూర్తిగా ఎకానమీ థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది. నిన్నటితో ఇంటర్నేషనల్ ట్రేడ్ టాపిక్ అనేది మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్బీఐ మానిటరీ పాలసీ స్టార్ట్ అవుతుందన్నమాట యాప్లోని. మరి అలాగే టెస్ట్ సిరీస్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ అయినా 99 రూపీసే, అలాగే పాలిటీ టెస్ట్ సిరీస్ అయినా 99 రూపీసే. అందులో మీకు కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ బిడ్ బ్యాంక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మరి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు ఏది కోర్స్ కావాలంటే అది తీసుకోవచ్చు. ఎందుకంటే ఓన్లీ ఎకానమీ ఒకటే కాదు, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ అన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఏ కోర్స్ వస్తే అది మీరు తీసుకోవచ్చు. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మేనేజ్డ్ ఫ్లోట్ ఎక్స్చేంజ్ రేట్ని భారతదేశంలో ఎవరు నిర్ణయిస్తారు? ఓకేనండి, మేనేజ్డ్ ఫ్లోట్ ఎక్స్చేంజ్ రేట్ అనేది ఇండియాలో ఎవరు డిసైడ్ చేస్తారంట? హూ డిటర్మైన్స్ ద మేనేజ్డ్ ఫ్లోట్ ఎక్స్చేంజ్ రేట్ ఇన్ ఇండియా? కేంద్ర ప్రభుత్వం, లేదా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, లేదా నీతి ఆయోగ్, లేదా ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ చేస్తుందండి. అసలు ఎందుకు ఏంటి అసలు మేనేజ్డ్ ఫ్లోట్ ఎక్స్చేంజ్ రేట్ అంటే చూద్దాం ఒకసారి. చూడండి, భారత్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు, పేద దేశాలు అధికంగా ఉపయోగిస్తున్నాయి దీన్ని. అంటే ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్, అలాగే కొన్ని పూర్ కంట్రీస్ ఈ మేనేజ్డ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేటు ఉపయోగిస్తున్నాయి అనమాట. ఏంటంటే ఆర్బీఐ వద్ద గల బీఓపీ నిల్వల ఆధారంగా మార్కెట్ రేటును నిర్ణయిస్తుంది అనమాట. ఓకే, బీఓపీ అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనమాట. యాక్చువల్లీ అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో మనకి ఎంతైతే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది బీఓపీ లోటు ఉంటుందో, లేదంటే బీఓపీ అనేది సర్ప్లస్లో ఉంటుందనే దాన్ని బట్టి ఇది డిసైడ్ చేస్తారండి. చూడండి, ఇక్కడ అత్యవసర సమయాల్లో కేంద్ర బ్యాంకు ప్రభుత్వం జోక్యం చేసుకుని మారకపు రేటు నిర్ణయించే అధికారం కలిగి ఉంటాయి. ఇది ఎలా నిర్ణయిస్తారంటే రూపాయి విలువ క్షీణించడం వలన దేశ ఆర్థిక వ్యవస్థకు కనుక నష్టం జరిగితే ఆర్బీఐ జోక్యం చేసుకుని తన వద్ద ఉన్న నిల్వలను మార్కెట్లో విక్రయిస్తుంది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే కస్టోడియన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. ఇదంతా కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ సంబంధించింది అనమాట. ఒకవేళ రూపాయి రేటు తగ్గిపోయింది అనుకోండి, మనకి ఇస్తుంటాడు రూపాయి ఎంత బలపడింది లేకపోతే ఎంత తగ్గింది డాలర్తో కంపేర్ చేస్తారు ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఒకవేళ రూపాయి బలహీన పడిపోయింది అనుకోండి, వెంటనే ఏం చేస్తుందంటే ఆర్బీఐ తన దగ్గర ఉన్నటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మి మళ్ళీ మన రూపాయిని అనమాట జై అని లేపుతుంది యాక్చువల్లీ. ఓకేనండి, సో అలా దీనివల్ల డాలర్ సప్లై పెరిగి ఓకే డిమాండ్ తగ్గి ఓకే రూపాయి విలువ బలపడుతుంది అనమాట. ఓకేనండి, చూడండి దీనివల్ల ఏంటంటే డాలర్ సప్లై పెరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా డాలర్ ఫ్లో అనేది పెరిగినప్పుడు రూపాయి వాల్యూ బలపడుతుంది అనమాట యాక్చువల్లీ. ఓకేనండి, ఎప్పుడైతే అంతే కదా, సప్లై ఎప్పుడైతే పెరుగుతుందో డిమాండ్ తగ్గిపోతుంది యాక్చువల్లీ. సో డాలర్లు బాగా దొరకట్లేదు అనుకోండి ఎగ్జాంపుల్, అప్పుడు ఏమవుతుంది డిమాండ్ పెరుగుతుంది డాలర్కి. కానీ డాలర్ సప్లై అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తే మార్కెట్లోకి రిలీజ్ చేయడం వల్ల సో మన రూపాయి తలకు వాల్యూ అనేది మళ్ళీ స్ట్రెంగ్తెన్ అవుతుంది అనమాట యాక్చువల్లీ. మరి రూపాయి విలువ బలపడడం వల్ల ఎగుమతులు క్షీణించి ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే రూపాయి వాల్యూ అనేది పెరిగితే ఎగుమతులు అనేవి ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఎందుకంటే రూపాయి వాల్యూ పెరిగింది అనుకోండి, కొనుక్కున్న వాళ్ళు ఎక్కువ కట్టాలి. అందుకనే రూపాయి విలువ తగ్గితే ఏమవుతుందంటే మనకి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. అంతే కదా, కాన్సెప్ట్ అదే కదా, మూల్యహీనీకరణ కాన్సెప్ట్ కూడా అదే. అంటే డివాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ కూడా మనకి అదే. ఏంటండి అంటే రూపాయి వాల్యూ కనుక పెరిగింది అనుకోండి ఎగ్జాంపుల్, ఏమవుతుంది మన ఇండియా రూపాయికి వాల్యూ ఉంది కాబట్టి మార్కెట్ అంటే ప్రైసెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఫారినర్స్ కొనుక్కోవడానికి. అలా కాకుండా తగ్గింది అనుకోండి చీప్గా వస్తే కొనేస్తారు అనమాట ఫాస్ట్గా, ఆటోమేటిక్గా ఎగుమతులు పెరుగుతాయి. సో కాబట్టి ఇక్కడ నష్టం. అప్పుడు ఏంటంటే ఆర్బీఐ జోక్యం చేసుకుని మార్కెట్లో డాలర్ని కొనుగోలు చేయడం ద్వారా కొరతను సృష్టించి మళ్ళీ డాలర్ రేట్ని పెంచుతుంది. అంటే రెండు చేస్తుంది యాక్చువల్లీ. అంటే మన సీను గారు చెప్పినట్టు, బోయపాటి సీను గారు చెప్పినట్టు అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి అన్నట్టు. ఏంటండి అంటే రెండు ఉండాలన్నమాట యాక్చువల్లీ. ఏంటి, ఒకవేళ డాలర్ కనుక డిమాండ్ బాగా పెరిగింది అనుకోండి ఎగ్జాంపుల్, ఓకే అంటే డాలర్ తలగా వాల్యూ ఎక్కువ ఉందనుకోండి ఎగ్జాంపుల్, అంటే రూపాయి విలువ పడిపోతుంది అనుకోండి, అప్పుడు డాలర్లు సేల్స్ చేస్తుంది. ఒకవేళ రూపాయి బలపడిపోయింది డాలర్లు ఇబ్బంది పడ్డాయి అనుకోండి, అప్పుడు డాలర్ తలక ఫ్లోట్ని పెంచుతుంది అనమాట యాక్చువల్లీ. ఓకేనండి, సో డాలర్లను కొని డాలర్ ఫ్లోట్ని తగ్గిస్తుంది. అంటే రెండును, అంటే డాలర్ పడిపోకూడదు, రూపాయి పడిపోకూడదు, అప్పుడు ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఇండియాలో ఎవరు చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. రెండు చూడండి, బీఓపీలో అత్యధిక రుణాత్మకత నమోదు చేస్తున్నటువంటి ఖాతా ఏది? ఓకే, బీఓపీలో అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో అత్యధిక రుణాత్మకత అంటే నెగిటివిటీ ఉన్నటువంటిది ఏది అనేది క్వశ్చన్ అండి. నేను మీకు ఇది ఆన్సర్ చెప్పిన తర్వాత ఐ విల్ గివ్ ఏ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఒకటి దృశ్య ఖాతా, రెండోది అదృశ్య ఖాతా, ప్రస్తుత ఖాతా అండ్ మూలధన ఖాతా అనమాట. దృశ్య ఖాతా అండ్ అదృశ్య ఖాతా అంటే అర్థం ఏంటంటే, దృశ్య ఖాతా అంటే అర్థం ఏంటంటే మనకి గూడ్స్కి సంబంధించింది. గూడ్స్ అంటే ఏంటంటే టచబుల్ అనమాట. సో దాన్ని దృశ్య ఖాతాగా చెప్తారు. సర్వీసెస్ని వచ్చేసి అదృశ్య ఖాతాగా చెప్తారు. ప్రస్తుత ఖాతా అంటే కరెంట్ అకౌంట్,
అలాగే మూలధన ఖాతా అంటే క్యాపిటల్ అకౌంట్ అనమాట. మరి ఆన్సర్ ఏంటి? రుణాత్మకత ఎక్కువ ఎందులో ఉంటుందంటే దృశ్య ఖాతా ఉంటుందన్నమాట. అంటే గూడ్స్కి సంబంధించి అంటే బీఓటీలో ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో ఎప్పుడు కూడా ఏంటంటే రుణాత్మకత నికరంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎక్కువ పేమెంట్స్ చేయాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే దిగుమతులు పెరిగినప్పుడు అంతా కూడా ఎక్కువగా పేమెంట్స్ చేయాల్సి వస్తుందన్నమాట యాక్చువల్లీ. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తాను నేను. ఓకే, సాధారణంగా ప్రభుత్వం దగ్గర క్యాపిటల్ అకౌంటు, కరెంట్ అకౌంటు ఉంటాయి జనరల్గా. ఈ కరెంట్ అకౌంట్ అనేది ఏంటండి అంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించింది అనమాట. మరి ఈ కరెంట్ అకౌంట్లో మనం తీసుకుంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని 3 టర్మ్స్ ఉంటాయి అనమాట. ఏమిటి అసలు ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే గూడ్స్ ఏవైతే వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులు మనం ఎగుమతి చేసి మళ్ళీ దిగుమతి చేసుకునేటటువంటి ఖాతా అనమాట. అంటే టాలీ చేస్తాం కదా, వస్తువులు ఎగుమతి అంతా దిగుమతి అంతా, ఏ దేశాలకు ఎగుమతి చేస్తున్నా ఎక్కడ దిగుమతి చేసుకుంటున్నాం. సో ఆ టాలీ చేసుకునేది మనకి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, ఓన్లీ వస్తువులు గూడ్స్ గుర్తుపెట్టుకోండి. సర్వీసెస్ అనమాట అంటే ఏంటి, సాఫ్ట్వేర్ కానీ ఇతర సర్వీసెస్ ఏవైతే సేవారంగం ఉంటుందో వాటికి సంబంధించింది బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్. మూడోది ఏంటంటే ఈ రెండు కలిపి వస్తువులు మరియు సేవలు ఈ రెండింటిని టాలీ చేస్తారనమాట. తర్వాత టాలీ చేస్తే వచ్చేదాన్ని బీఓపీ అంటారు. బీఓపీలో లోటు ఉందా లేదా సర్ప్లస్ ఉందా అన్నది ఫైనల్గా తెలుస్తుంది. ఎందుకంటే మనకి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది, ఆర్థిక మంత్రిత్వ శాఖ లేదా ఆర్థిక శాఖ మంత్రి గారు అనమాట మనకి పార్లమెంట్లో అనౌన్స్ చేస్తారనమాట. సో మరి ఒకవేళ సర్ప్లస్ ఉందనుకోండి ఓకే, డెఫిసిట్ ఉంటే దాన్ని మనం క్యాడ్ అంటాం. ఈ పదం విని ఉంటారు, అందుకే చెప్పాను. క్యాడ్ అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఎప్పుడైతే డెఫిసిట్ వస్తుంది ఇందులో డెఫిసిట్ వస్తుంది. మరి ఈ బీఓపీ మొత్తంలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మొత్తంలో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లోనే ఎక్కువ మనకి రుణాత్మకత ఉంటుందా, బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్లోనే అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో. ఎందుకంటే వస్తువులు ఎక్కువగా దిగుమతి చేసుకోవడం వలన ఎగుమతుల కంటే దిగుమతులు అనేవి ఎక్కువ అవడం వలన చెల్లింపులు ఎక్కువ అవుతాయి అనమాట. దానికి ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది అనమాట. ఎక్కువ మనీ అనేది మనం ఖర్చు పెట్టాలి, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. అందుకనే మనకి దృశ్య ఖాతాలోనే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది నెగిటివిటీ అనేది కనిపిస్తుంది, అదృశ్య ఖాతాలో తక్కువ ఉంటుందన్నమాట. ఓకే రైట్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓస్ట్రో నోస్ట్రో అనేది దేనికి సంబంధించిందంట. వాట్ డూ ఓస్ట్రో అండ్ నోస్ట్రో రిఫర్ టు అంటే స్టాక్ మార్కెట్లో వాడతారా, అంతర్జాతీయ వాణిజ్యం లేదా బ్యాంకింగ్ రంగం లేదా జాతీయ ఆదాయం అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించిందండి. ఏమిటి ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం అనేది డాలర్లో జరుగుతుంది కదమ్మా. అంటే మనం ఏ దేశం నుంచైనా దిగుమతి చేసుకున్నా వేరే దేశాలకు ఎగుమతి చేసినా డాలర్లే. మనం ఫస్ట్ క్వశ్చన్లో కూడా చెప్పుకున్నాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటర్ చేస్తుందని. మరి ఇక్కడ ఏంటండి అంటే ఓకే, కొన్ని దేశాలు ఏం చేస్తాయంటే డాలర్ కాకుండా డైరెక్ట్గా వాళ్ళ కరెన్సీలోనే చేద్దామని చెప్తారు. అంటే ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ అండ్ వాళ్ళది రష్యా అయితే రష్యా, ఏ దేశం అయితే ఆ దేశం కరెన్సీ. రష్యాని ఎందుకన్నామంటే ఈ మధ్య ఉక్రెయిన్ యుద్ధం అనేది స్టార్ట్ అయిన తర్వాత ప్రపంచంలో చాలా దేశాలు అనమాట రష్యాతోని కొన్ని ఇంటర్నేషనల్ ట్రేడ్ విషయంలో ఇబ్బందులు వస్తే డాలర్ అనేది వాళ్ళకి బ్యాన్ చేయడం జరిగింది. సో అటువంటిప్పుడు మన దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకున్నారంటే ఆ అకౌంట్ ద్వారా అనమాట మనం వాళ్ళు ట్రేడింగ్ అనేది చేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ మనకి ఇండస్ఇండ్ బ్యాంక్తో. ఓకేనండి. మరి ఇక్కడ తీసుకుంటే ఒకసారి ఈ ఓస్ట్రో నోస్ట్రో చూద్దాం. లాటిన్ భాషకి సంబంధించిందండి. ఓస్ట్రో అంటే అర్థం ఏంటంటే యువర్స్ అంటే నీది. ఓకే, ఓస్ట్రో అంటే ఏంటంటే నీది, నోస్ట్రో అంటే నాది లేదా మాది. ఓకే, మరి ఈ వాస్ట్రో అంటే అర్థం ఏంటంటే మీ నగదు నా వద్ద కలదు. నోస్ట్రో అంటే నా నగదు మీ వద్ద కలదు, అంటే నా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, మీ డబ్బులు నా దగ్గర ఉన్నాయి. ఓకే, ఇలా అనమాట. అంతర్జాతీయ వర్తకంలో 90% వరకు చెల్లింపులన్నీ డాలర్ రూపంలో జరుగుతున్నాయి. కానీ డాలర్కి ప్రత్యామ్నాయంగా 2 దేశాలు ఒప్పందం చేసుకొని తమ దేశీయ కరెన్సీలలో, అంటే మనం అనుకోండి ఇప్పుడు రష్యాది ఏంటి రూబెల్, ఇండియాది వచ్చేసి రూపీ, కాబట్టి రూపీ అండ్ రూబెల్ కదా. సో మరి డాలర్కి ప్రత్యామ్నాయంగా 2 దేశాలు ఒప్పందం చేసుకుని తమ దేశీయ కరెన్సీలో చెల్లింపులు చేసుకుని అనుకోండి. అంటే మన దేశం తరఫున వాళ్ళు, వాళ్ళ తరఫున మనం ఓకే చేసుకున్నారనుకోండి. అంటే మన రూపాయలే చెల్లిస్తే వాళ్ళు రూబెల్లో చెల్లిస్తారనమాట యాక్చువల్లీ. సో ఇలా ఏంటవుతుందంటే ఒక ఖాతా ఉంటుందన్నమాట, అందులోనే అనమాట ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అనమాట యాక్చువల్లీ. అలా ఎవరైతే సహాయపడతారో ఒకరికొకరికి దాన్ని ఓస్ట్రో అండ్ నోస్ట్రో అంటారు. నోస్ట్రో అండ్ ఓస్ట్రో ఆర్ లాటిన్ టర్మ్స్ యూజ్ టు డిస్క్రైబ్ ద సేమ్ బ్యాంక్ అకౌంట్ బట్ ఫ్రమ్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. Nostro refers to our account held in foreign bank, while Vostro refers to the foreign banks point of view whereby they hold your account in their bank. So ఇలా ఏంటండి అంటే ఒక ఫారెన్ బ్యాంక్ అకౌంట్లో అనమాట డబ్బులు పెట్టుకొని ఓకే, సో డాలర్ వాడకుండా ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయడాన్ని ఓస్ట్రో నోస్ట్రో అని చెప్తారు సింపుల్గా చెప్పాలంటే. చాలా ఇంపార్టెంట్ ఇది, మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వార్ కారణంగా మనకి రష్యాకి ఓకే అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ పరంగా వాళ్ళకి జరుగుతున్న ఇబ్బందుల వల్ల డాలర్ అనేది నిషేధించడం వల్ల రష్యాకి, సో మనకి అనమాట వాళ్ళకి ఈ విధంగా ట్రేడింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ భారతదేశం పాకిస్తాన్కు ఏ సంవత్సరంలో ఎంఎఫ్ఎన్ హోదాను రద్దు చేసింది. ఎంఎఫ్ఎన్ అంటే అర్థం అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనమాట. ఇది డబ్ల్యూటీఓకి సంబంధించిన రూల్స్లో ప్రధానమైన రూల్ ఇది, అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్.
మనం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనేది ఇవ్వడం జరిగింది పాకిస్తాన్కి. కానీ కొన్ని కారణాల వల్ల తర్వాత రద్దు చేశారు. ఏ సంవత్సరంలో రద్దు చేశారో చూద్దాం. 2015, 2017, 2019 అండ్ 2020 అండి. 2019 అండి. 2019లో అటాక్స్ చేస్తుంది అనమాట. దాదాపు ఫిబ్రవరి 15 తర్వాత ఏం చేశారంటే రద్దు చేస్తారనమాట. 2019లో ఓకేనండి పాకిస్తాన్ అనమాట ఉగ్రవాద దాడి భారతదేశం మీద చేయడంతో వెంటనే MFN హోదాను రద్దు చేస్తున్నట్లు ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది. సభ్య దేశాల మధ్య వర్తక విషయంలో వివక్షత చూపించకూడదు, అంటే దెర్ షుడ్ బి నో ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అని చెప్పేసి తెలిపే నిబంధన ఓకేనండి. కొన్ని దేశాలకు ప్రాధాన్యత, కొన్ని దేశాలు వివక్షత ఉండకూడదు, అందుకనే మోస్ట్ ఫేవరెట్ నేషన్ ఇస్తారనమాట. భారత్ వర్తకంలో రష్యాకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అంతే ప్రాధాన్యతను పాకిస్తాన్కి కూడా ఇవ్వాలి. ఓకే, అంటే దీని ప్రకారం అంటే WTOలో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం రష్యాకు మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే పాకిస్తాన్కి కూడా అంతే ఇవ్వాలి. సేమ్ ఇంపార్టెన్స్ అనమాట యాక్చువల్లీ. అంటే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కానీ ఎలాంటి వివక్షతలు డిస్క్రిమినేషన్స్ లేకుండా చూడాలి. కానీ ఓకే పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి ఇవ్వలే. సో అందుకని ఇండియా ఏం చేసింది, 2019లో ఎప్పుడైతే వాళ్ళు టెర్రర్ అటాక్ చేశారో వెంటనే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ రద్దు చేశారు. ఇండియా పాకిస్తాన్కి చైనాకి ఇచ్చిందనమాట. కానీ పాకిస్తాన్ మాత్రం ఇండియాకి MFN హోదా ఇవ్వలే. తర్వాత కాలంలో 2019 ఫిబ్రవరి కాశ్మీర్లో తీవ్రవాద దాడి అనంతరం ఇండియా పాకిస్తాన్కి అనమాట MFN హోదాను రద్దు చేసింది. MFN అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ MFN స్టేటస్? ఇస్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఇస్ గివెన్ టు ద ఇంటర్నేషనల్ ట్రేడ్ పార్ట్నర్ టు ఎన్షూర్ నాన్ డిస్క్రిమినేటెడ్ ట్రేడ్ బిట్వీన్ ఆల్ పార్ట్నర్ కంట్రీస్ ఆఫ్ ద WTO. WTOలో ఉన్నటువంటి పార్ట్నర్స్ అన్నింటి మధ్యలో ఏ కంట్రీ విచ్ ప్రొవైడ్స్ MFN స్టేటస్ టు అనదర్ కంట్రీ హ్యాస్ టు ప్రొవైడ్ కన్సెషన్స్, ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీ ఇన్ ట్రేడ్ అగ్రిమెంట్స్. ఓకే, ఇట్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ ఇన్ ద జనరల్ అగ్రిమెంట్ ఆఫ్ ట్రేడ్ అండ్ టెరిఫ్. ఓకేనండి, మనకి గ్యాట్ అనేవారండి ఒకప్పుడు. ఓకే, GATT అనేవారు. 1995లో ఉరుగ్వే రౌండ్స్ తర్వాత అనమాట. ఓకే, ఇది వచ్చేసి WTOగా మనకి మారిందండి. చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కడ ఉందో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే జెనీవాలో ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ADB ప్రెసిడెంట్గా సాధారణంగా ఏ దేశానికి చెందిన వ్యక్తి అధ్యక్షులుగా ఉంటారు? ADB అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. మరి ఇది ఎక్కడ ఉందంటే మనీలాలో ఉందన్నమాట. మరి ఆన్సర్ చూద్దాం. రష్యా, ఫిలిప్పీన్స్, చైనా, జపాన్ అండి. ఆన్సర్ జపాన్. నేను మనీలాని ఎందుకు చెప్పానంటే చాలామంది సో ఈ మనీలాలో ఉంది కాబట్టి ఫిలిప్పీన్స్కి చెందిన వ్యక్తి ఉంటారని అనుకుంటారు, కాబట్టి జపాన్ అనమాట ఆన్సరు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. ఓకే, చూద్దాం. ఫిలిప్పీన్స్లో మనీలా కేంద్రంగా 1966లో ఎస్టాబ్లిష్ చేస్తారండి. మరి జపాన్కి చెందిన వ్యక్తి ప్రెసిడెంట్గా ఉంటారు. దీని యొక్క సభ్య దేశాల సంఖ్య 68. ప్రస్తుత ప్రెసిడెంట్ మసాక్సుగు అసకావా. ఇన్ఫ్యాక్ట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు దీన్ని అప్డేట్ చేసుకోవాలి ఎప్పుడన్నా. మరి నిధులు కూర్చేది ఎవరండి అంటే అమెరికా మరియు జపాన్ వాళ్ళు దీనికి ఫండ్స్ ఇస్తారనమాట ఈ బ్యాంక్కి. మరి ఎవరికి ఇస్తుందంటే లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తుందండి. ఏషియన్ కంట్రీస్కి లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తుంది అనమాట. వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా లోన్స్ ఇస్తాయి. వరల్డ్ బ్యాంక్ ప్రపంచంలో అన్ని దేశాలకి ఇస్తే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సభ్య దేశాలకు మాత్రం లోన్స్ ఇస్తుంది యాక్చువల్లీ. అలాగా ఏషియా లెవెల్లో వచ్చేసి ADB ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. రైట్, నెక్స్ట్ చూడండి. భారత్కి అభివృద్ధికి సంబంధించి $7.3 బిలియన్ రుణం ఇచ్చిందంటే ఇప్పటివరకు. 2010 నుండి ఇండియాకి అత్యధికంగా రుణాలు అందించే అంతర్జాతీయ సంస్థ కూడా ఇదే. 2010 నుంచి అత్యధికంగా భారతదేశానికి రుణాలు ఇస్తున్నటువంటి సంస్థ ఏది అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. 2025 నాటికి ఇండియా ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి సహాయం చేస్తామని కూడా ప్రకటించింది. అడిగారు అనుకోండి క్వశ్చన్, 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను $5 ట్రిలియన్ చేస్తామని ప్రకటించినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏదంటే మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాలు, పర్యావరణ, వాతావరణ మార్పుల సమస్యలను పరిష్కారం, ప్రాథమిక ఆరోగ్య సదుపాయాల అభివృద్ధికి నిధులను అందించింది. అంటే మన దేశంలో ఏంటి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ గురించి కానీ, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి కానీ, ఎన్విరాన్మెంట్ దానికి సంబంధించి కానీ, వాతావరణ మార్పుల సమస్యల పరిష్కారం అన్నింటినీ ఓకే, అలాగే ప్రాథమిక అంటే మనకి ప్రైమరీ హెల్త్కి సంబంధించి కూడాను సదుపాయాల కోసం డబ్బులు ఇచ్చిందనమాట ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. నెక్స్ట్ అండి, కోస్టల్ లోటును భర్తీ చేయడానికి ప్రభుత్వం 2 ప్రధాన మార్గాలను అనుసరిస్తుందంట. అందులో ఏది కాదు. ఓకేనండి, ఏవి అనుసరిస్తుంది లేదా ఏంటి చూద్దాం. ఓకే, ఏవి అనుసరిస్తుందని క్వశ్చన్ ఇచ్చా అంటే ఏవి అని. కోస్టల్ లోటు అంటే ఏంటి? ఫిస్కల్ డెఫిసిట్ అనమాట యాక్చువల్లీ. ఓకే, మనకి ప్రైమరీ డెఫిసిట్ ఉంటుంది, ఫిస్కల్ డెఫిసిట్ ఉంటుంది, రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది. నేను చెప్తాను మీకు ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటో. RBI ద్వారా నూతన కరెన్సీలను ముద్రించి రుణంగా పొందుతుందా? 2 దేశీయ విదేశీ రుణాలను సేకరిస్తుందా? బోత నైదర్ వన్ ఆర్ టూ అంటే రెండునండి. కోస్టల్ లోటు అంటే అర్థం ఏంటండి అంటే మనకి క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది, క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది బడ్జెట్లో. రెవెన్యూ ఇన్కమ్ ఉంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది బడ్జెట్లో. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? భారతదేశంలో ప్రజల ద్వారా సమకూరేటటువంటి మనీ మళ్ళీ ప్రజలకు ఖర్చు పెట్టే కాన్సెప్ట్ని రెవెన్యూ అంటాం. ఒకవేళ ప్రజల నుంచి ఎక్కువ డబ్బు వస్తుంది కానీ ప్రజలకు తక్కువ ఖర్చు పెడుతున్నారు, దాన్ని ఏమంటారు? రెవెన్యూ సర్ప్లస్ అంటారు. అంటే ఎక్కువ వస్తుంది మనీ కానీ ఖర్చు తక్కువ అవుతుందని రెవెన్యూ సర్ప్లస్ అంటారు.
ఒకవేళ ఇండియాలో ఉన్న ప్రజల నుంచి తక్కువ డబ్బు వస్తుంది కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది. ₹1,00,000 వస్తుంది పబ్లిక్ నుండి, కానీ 1,20,000 ఖర్చు పెడుతుంటే 20,000 డెఫిసిట్. ఒకవేళ 1,20,000 వచ్చి 1,00,000 ఖర్చు పెట్టింది అనుకోండి, అప్పుడు సర్ప్లస్ అనమాట. ఇది రెవెన్యూకి సంబంధించింది. ఓకే, ఇది ఎలా వస్తుంది మనకి? మల్టిపుల్ వేస్లో వస్తుంది. ట్యాక్స్ అంటే నాన్ ట్యాక్స్ ఇన్కమ్ ద్వారా రెవెన్యూ వస్తుంది. అలా కాకుండా రెండోది క్యాపిటల్ అండి. క్యాపిటల్ అంటే మూలధన ఆదాయం. మనం పెట్టినటువంటి డెవలప్మెంట్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ రకరకాల డెవలప్మెంట్స్ వల్ల మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ భారతదేశానికి. సో ఈ డబ్బు కూడా అయిపోతుంది. అంటే క్యాపిటల్ ద్వారా వచ్చిన ఇన్కమ్ అయిపోతుంది, రెవెన్యూ ద్వారా వచ్చిన ఇన్కమ్ అయిపోతుంది, ప్లస్ కొన్ని అప్పులు ఉంటాయి మనకి, ఎవరైనా గ్రాంట్లు ఇస్తారు, అవన్నీ కూడా అయిపోగా కూడా ఇంకా లోటు ఉందనుకోండి ఎగ్జాంపుల్, అది మనకి ఫిస్కల్ డెఫిసిట్ అనమాట. ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఏంటి? జీడిపి ఏదైతే ఉందో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో కొంత పర్సంటేజ్ని దాటకూడదు అని 2003లో మనకు ఒక చట్టం వచ్చింది. దీన్నే FRBM చట్టం అంటారు. అంటే మొత్తం మన అప్పులు ఇన్కమ్ అన్నీ అయిపోయినప్పటికి కూడా ఇంకా అప్పు ఉందనుకోండి ఎగ్జాంపుల్, దాన్ని ఏంటి ఒక మన భారతదేశం యొక్క జీడిపిని అనమాట మార్గంగా చూపించి అప్పు తీసుకొస్తారు యాక్చువల్లీ. అది 3% దాటకూడదని అప్పట్లో రూల్ పెట్టారు 2003లో. ఓకే, సో మరి తర్వాత COVID-19 వచ్చిన తర్వాత కొన్ని మార్చారనమాట. స్టేట్ లెవెల్లో కూడా GSDP అంటారు. GSDPని చూపించి అప్పులు తీసుకొస్తాయి. కొంత లిమిట్ ఉంటుంది, FRBM లిమిట్. ఆ లిమిట్ దాటి తేకూడదు అనమాట. ఎందుకంటే మన మూలధనం అనమాట, మన GDP లేదా స్టేట్ GSDP అంటే మన మూలధనం, అది దాటి తేకూడదు అనమాట. ఎందుకంటే అది మన ఆస్తిని కొదవగా పెట్టి తేకూడదు. కేవలం ఏంటంటే మనం రన్ చేస్తుండాలి అంతే, మన స్టేట్ని కానీ మన కంట్రీని కానీ. మన దీన్ని చూపిస్తే ఏమవుతుంది? మన మూలధనాన్ని చూపిస్తే అంటే మూలధనం కరిగిపోతుంది అనమాట యాక్చువల్లీ. GSDP లేదా స్టేట్ GDP కంట్రీ GDP అనేది మన మూలధనం కింద లెక్క. ఇప్పుడు ఈ రెవెన్యూ డెఫిసిట్ అనేది ఎక్కువైపోయింది అనుకోండి ఎగ్జాంపుల్, దాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం 2 మార్గాలు అనుసరిస్తుంది. అందులో ఒకటి కొత్త కరెన్సీ ముద్రిస్తారండి. ఓకే, మానిటైజేషన్ చేస్తారు. డిమానిటైజేషన్ అంటే కరెన్సీ రద్దు చేయడం. మనకి 2016లో చేశారు కదా. మరి మానిటైజేషన్ అంటే ఏంటి? కరెన్సీ ప్రింట్ చేయడం, ఎక్కువ నోట్లు ప్రింట్ చేయడం అనమాట. హెలికాప్టర్ మనీ అనే ఒక పదం వచ్చింది మనకి 2020లో కదా. కోవిడ్ టైంలో కేసీఆర్ గారు ఉపయోగించారు యాక్చువల్లీ. హెలికాప్టర్ మనీ అనమాట ఇది కూడా ఒక రకంగా. ఓకే, సో నూతన కరెన్సీని ముద్రించి రుణాలుగా పొందడం కానీ చూపిస్తారనమాట మాకు ఎంత ఇన్కమ్ ఉందని, దాని ద్వారా లోన్ తీసుకోవడం కానీ. 2 దేశీయ విదేశీ రుణాలు సేకరించట, అంటే డొమెస్టిక్ లెవెల్లో లోన్లు తీసుకుంటారు, అంటే పబ్లిక్ నుంచి కంపల్సరీ లోన్స్ తీసుకుంటారు. 1978లో జరిగింది ఇది యాక్చువల్లీ. అంటే కంపల్సరీ డిపాజిట్ స్కీమ్స్ తీసుకొస్తారు. అంటే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఎంతో కొంత డిపాజిట్ చేయాలి, 500, 1000 బ్యాంకుల్లో, అంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం, ఇదొకటి. 2 రుణాలు ఏంటి? లేదంటే ప్రజల నుంచి బాండ్లు అవి అమ్మి సేకరించడం మనీ. ఓకే, బాండ్లు అవి సేకరించి ఎవరైనా కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తామని అంటే మనం ఏంటి గవర్నమెంట్ బాండ్లు కాబట్టి కొంటాం, అలా మనీ సేకరిస్తుంది. ఇది దేశీయ రుణం. విదేశీ రుణాలు అంటే ఇప్పుడు మనం చెప్పాం కదా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుండి, ADB నుండి తీసుకుంటాం అన్నమాట విదేశీ రుణాలు. సో కాబట్టి కోసలోటు ఏదైతే ఉందో, ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని ఈ రకంగా భర్తీ చేసుకుంటుంది అనమాట యాక్చువల్లీ. మరి ఆ కోసలోటుని తగ్గించుకోవడం కోసం మనకు తెచ్చిన చట్టమే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అండి. సో దీని వల్ల ఏంటంటే ఇది ఏం చెప్తుందంటే మనకి సబ్సిడీలు తగ్గించుకోమని చెప్తుంది. అంటే మనకి ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో సబ్సిడీలు తగ్గించుకోండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే సంక్షేమ పథకాలు ఓకే అవి కూడా కొంతవరకు తగ్గించుకోండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే పెన్షన్లు లేకుండా మనకు ఉంది కదా 2004 నుంచి జాయిన్ అయిన వాళ్ళకి పెన్షన్ లేదనమాట. దాని ప్లేస్లో మనకి ఏం చేస్తారు, రెగ్యులర్ పెన్షన్ సిస్టమ్ కాకుండా CPS అని ఒకటి పెట్టారండి. ఓకేనండి, ఈ CPS సిస్టమ్ అనేది రద్దు చేయమని అడుగుతున్నారు ఇప్పుడు చాలా స్టేట్లలో మనకి. సో అలా పెట్టారనమాట యాక్చువల్లీ. ఇప్పుడు మనకి గవర్నమెంట్ పెట్టింది కదా, UPS అనేది కొత్తది పెట్టింది రీసెంట్గా. ఎందుకంటే 2004 తర్వాత జాయిన్ అయిన వాళ్ళు రిటైర్మెంట్కి దగ్గరకు వస్తారనమాట, 20 ఏళ్ళు అయిపోయింది కాబట్టి. సో CPSకి చాలామంది అంత సుముఖత చూపించట్లేదని UPS తీసుకొచ్చింది, అదే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇలా కోసలోట్ని భర్తీ చేసుకోవడం కోసం రకరకాలుగా అనమాట గవర్నమెంట్ ఓకే ట్రయల్ వేస్తుందండి. ఇందులో ఈ 2 మెయిన్ అనమాట యాక్చువల్లీ. ఒకటి దేశీయ విదేశీ రుణాలు, రెండోది ఇదనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక మార్కెట్లో అంటే మన ఇండియన్ మార్కెట్లో ఒకవేళ ఇన్ఫ్లేషన్ పెరిగినా ఓకే ఏది జరిగినా సరే 2 యాక్టివ్గా ఉండాలన్నమాట. గవర్నమెంట్ యాక్టివ్గా ఉండాలి, ప్లస్ RBI కూడా యాక్టివ్గా ఉండాలన్నమాట. ఎందుకంటే బ్యాంకింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రెండోది ట్యాక్స్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి. ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి ఆ రాష్ట్రం యొక్క ఆ దేశం యొక్క ట్యాక్స్ విధానాలు, పన్నుల విధానాలు, రెండోది బ్యాంకింగ్ విధానాలు. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, మనకి ఎప్పటికప్పటికి మానిటరీ పాలసీ ప్రకటిస్తుంది. రెపో, రివర్స్ రెపో, CRR, SLR, బ్యాంక్ రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని ప్రకటిస్తుంది యాక్చువల్లీ. ఓకే, మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకి ఫిస్కల్ పాలసీ అనమాట. అంటే ఇన్ఫ్లేషన్ పెరిగేటప్పుడు ఫిస్కల్ పాలసీ అంటే అర్థం ఏంటండి అంటే డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులను పెంచి ప్రజల దగ్గర ఉన్న డబ్బు తీసుకుని మనీ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది.
ఓకేనా? సో ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఓకే, ఐ హోప్ మీకు అండర్స్టాండ్ అయి ఉంటుంది, నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ అండర్స్టాండ్ అయి ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది. మీకు ప్రణాళికలు ప్రతిదీ చెప్పిన ఇంటర్నేషనల్ ట్రేడ్, అగ్రికల్చరు మీకు చెప్పాను. ఇక నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాపిక్ స్టార్ట్ అవుతుంది, మానిటరీ పాలసీ అదంతా కూడా డీటెయిల్గా చెప్తాను. ఓకే, అదొక్కటే కాకుండా నేను హిస్టరీ పాలిటీ కూడా చెప్పాను మన దాంట్లోని. సో హిస్టరీ పాలిటీ ఎకానమీ అయితే 399కి ఉందండి. హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ అయితే 499కి ఉంది. ఇదంతా థియరీ క్లాసెస్ అండ్ మెటీరియల్ అనమాట. టెస్ట్ సిరీస్ అయితే ఎనీ సింగిల్ సబ్జెక్ట్ మీకు 99 రూపీస్ ఉంది. అందులో మీకు టెస్ట్లు ఇవ్వడంతో పాటుగా కరెంట్ పాలిటీ అండ్ కరెంట్ ఎకానమీ కూడా ఇచ్చాను. అలాగే ఏపీ హిస్టరీ కూడా మన దాంట్లో ఉందన్నమాట. ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ ఉంది, ఏపీ హిస్టరీ థియరిటికల్ క్లాసెస్ ఉన్నాయి. సో డిస్క్రిప్షన్లో బాలు ఐకి యాప్ లింక్ ఉంటుంది, లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐకి అని సెర్చ్ చేసి మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. విష్ ఆల్ ద బెస్ట్.